రైతులకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎంతో మంది దానిలో ఆధారపడి ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం సహకార సంఘాల ఎన్నికలు లేకుండా నామినేట్గా పోతాని చెప్తున్నది. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఇంతకుముందు కూడా ఎవరు అడిగినరు నామినేషన్ పోతున్నామనేది అయితే ఎవరికి వాళ్ళు చెప్పలేదు. ఒకవేళ నామినేట్ చేస్తే సరైనది కాదు, ఆ నిర్ణయం కరెక్ట్ కాదనేది కూడా నేను మీ ముఖంగా మీ టీవీ ద్వారా లేకుంటే పత్రికా ముఖంగా ప్రభుత్వానికి నేను చెప్తాను. నామినేటెడ్ అనేది రైట్ కాదు. యోగ్యుణ్ణి టైం ఇచ్చి వ్యవహారం నడపడానికి సంఘ సభ్యులు వాళ్ళు నిర్ణయించుకొని ఎవరినైతే ఎన్నుకుంటారో అప్పుడే సంఘం బాగా జరుగుతుంది అనేది మా అభిప్రాయం. ఈ నామినేటెడ్ వానికి కడుపు నొప్పి ఉండదు, కడుపు తిప్పలు ఉండదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేనో ఎంపీఓ వాళ్ళ అనుచరుడు ఎవరైనా నామినేట్ చేస్తే ఎంతసేపు వాళ్ళ పట్ల వాళ్ళకు కృతజ్ఞత భావం ఉంటుంది తప్ప సంఘం మీద సంఘ సభ్యులకు గురించి ఆయనకు గొప్పగా ఆలోచన ఉండదు అనేది నేను నా అభిప్రాయం. ఇప్పుడు ఒకవైపు రైతులు ధాన్యం కొనుగోలు జరుగుతుంది, ఇట్లాంటి టైంలో రద్దు చేయడం వల్ల ఇట్లా ఉంటుంది పరిస్థితి. రైతులకు ఎలాంటి రద్దు ఏం చేసిండ్రు? ఇప్పుడు డిసెంబర్లో రద్దు చేసిండ్రు. ఇప్పుడు పాలకవర్గాలు లేవు బ్రదర్, పాలనా అధికారి ఉన్నాడు, ఆయనతో ఏమవుతుంది? ఇప్పుడు కొనుగోలు ఇట్లా గుట్టలుగా కుప్పలుగా రోడ్ల మీద ఎందుకున్నాయి? ఇటువంటి పాలనా అధికారి ఉంటే ఆయనకి ఏం చేయాలో కూడా తెలియదు. మేముంటే రైతులను ఒప్పిస్తాం, అధికారులను ఒప్పిస్తాం, ప్రభుత్వాన్ని మాట్లాడతాం. ఎక్కడైతే తిప్పలు ఉంటుందో ఆడ స్థానికంగా మంత్రులు ఉంటారు, శాసనసభ్యులు ఉంటారు, వాళ్ళ దగ్గర మొరబెట్టుకుంటాం. వ్యవహారం ముందుకు సాగడానికి మా ప్రయత్నం ఎక్కువ ఉంటుంది. అధికారి జీతం తీసుకుంటాడు, 9 to 5 జాబ్ ఉంటే ఉంటుంది, లేకుంటే ఉద్యోగం అయితే ఇప్పటికి పర్మనెంట్. వ్యవస్థ ఉన్నా లేకున్నా వాళ్ళకి జీతం అయితే వస్తుంటుంది. దాదాపు మీరు 20 నుంచి 25 సంవత్సరాలు కూడా సహకార బ్యాంక్ చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా నిధులు నిర్వహించడం జరిగింది, చైర్మన్ పదవిగా. సో మరి ఇలాంటిది ఇన్ని డిసెంబర్లో ఖాళీ అయిన పోస్టులను ఇప్పటి వరకు ఎన్నికలు జరుపుకుంటే ఏ ప్రభుత్వం అన్న పెండింగ్లో ఉంచిందా? అంటే ఇదివరకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా పాలక వర్గం పదవీ కాలం పూర్తయితే ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయింది 7.5 సంవత్సరాలు ఒకసారి, 6 సంవత్సరాలు ఒకసారి ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ ఎన్నిక పెట్టారు. తదుపరి కేసీఆర్ గారు కూడా మధ్యలో 6 నెలల సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చి ఎన్నికలు పెట్టిండు. కానీ ఇట్లా పాలనాధికారులను పెట్టలే. ఇంకోటి ఏ పార్టీ అనేది చూడలే, ఎవరుంటే వాళ్ళందరినీ కంటిన్యూ చేసి అది వాళ్ళు పాదం. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు రేపు ఆర్డర్ కాపీ రిసీవ్ చేసుకున్నాక ప్రభుత్వం నిర్ణయం కూడా మనం వేచి ఉండాలి. ప్రభుత్వాన్ని వెంటనే ఏం చేస్తున్నారు అనేది మనం తప్పు పట్టడానికి కూడా లేదు. ఇవాళ ఆర్డర్ టైప్ అయిపోయి బయటకు వచ్చి వాళ్ళకి అందినాక వాళ్ళ నిర్ణయం కూడా ఏముంటుంది అనేది కూడా మనం ఒకసారి చూడవలసిన. ఎన్నికలు వద్దని అన్నారా? మీరే అంటున్నారు, అన్ని మీరే రాసుడు మీరే చెప్పుడు మీరే ఉంటుంది. అధికారం పెట్టిండు కాబట్టి ఆ ఆలోచన అదే ఎక్కడనో చర్చ జరిగి ఉంటుంది. ఇది సరైన నిర్ణయం కాదు, ఎవరు చెప్పినా కానీ ఈ నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు. అయితే ఎన్నికలు పెడితే త్వరితగతిన ఎన్నికలు పెట్టి కొత్త పాలక వర్గాలను ఎన్నుకున్నట్టయితే ఎవరైనా కానీ ఇప్పుడు మనం 5 సంవత్సరాలు అనేది ఎందుకు పెడతాం? మళ్ళీ కొత్త తరం వస్తే కొత్తదనం వస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాలు కొత్త పాలక వర్గాలు వస్తే ఆలోచనలు ఇప్పుడు 5 ఏళ్ళకి స్టాగ్నేట్ అవుతాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు కూడా ఉద్యోగాలు 3 ఏళ్ళకు 4 ఏళ్ళకి ఎందుకు తీస్తారు? రకరకాల కారణాలు ఉంటాయి. ఒకడే ఉంటే అదే కుర్చీలుగా పాత పడిపోయి వాడు మనం సోపతి అయిపోయి ఒకటే తీరుగా నడుస్తుంటది. ఏమేమి నామినేటెడ్ సరైన కాదు. ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు, మేము వాళ్ళు పెడతారని అనుకోను. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే ఆనాడు ఏం చేయాలో మేము ఆలోచన. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు ఎలక్షన్ పెట్టాలని అనుకుంటలేదు? ఎందుకంటే ఇప్పుడు రైతు వ్యతిరేకం ప్రభుత్వం అని చెప్పేసి కూడా చాలా చోట్ల వెనక్కి వినబడుతుంది. అదేమన్నా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి కూడా సహకార బ్యాంకులో ఎన్నికలు పెట్టద్దని అనుకుంటుందా? ఇప్పుడు రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది వాళ్ళ నిర్ణయాలను బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఎన్నికలు పెట్టద్దు అన్న మాట మాత్రం ఎక్కడైతే అన్నట్టు నాకు తెలియదు. ఎన్నికలు పెడతా అని మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు. నేను కలిసినప్పుడు ఎన్నికలు పెడితే బాగుంటుంది అంటున్నారు. మంత్రి కూడా ఎన్నిక ఉంటేనే బాగుంటుందని ఆలోచనల్లో ఉన్నట్టు కూడా మాకు తెలిసింది. రైట్. ఈ సహకార బ్యాంకుల పైన ఎంతమంది రైతులు ఆధారపడి ఉన్నారు ఈ రాష్ట్రంలో? మళ్ళీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుంది? 30 లక్షల మంది ఈ మా వ్యవస్థతో ముడిపడి ఉన్నారు. రైతాంగం 30 లక్షల మంది
ప్రధానంగా మీ సహకార సంఘాల వల్ల సహకార సంఘాలు లేకపోతే రైతులు ఏ విధమైన నష్టాలకు గురవుతారు? అన్నిటికన్నా ముఖ్యం పంట రుణం ఏదైతే ఉన్నదో రీఫైనాన్స్, నాబార్డు ద్వారా అందే రీఫైనాన్స్ ఇవాళ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో అతి చిన్న రైతు సభ్యుడు ఏదైతే ఉన్నారో అర ఏకరోడు అందరూ కూడా సహకార బ్యాంకులతోనే ముడిపడి ఉన్నారు. వాళ్ళకి విఘాతం జరుగుతుంది. అదే కాకుండా సహకార సంఘాలు ఏదైతే కమర్షియల్ బ్యాంక్ కమర్షియలే, వేరే కమర్షియల్, దాని పేరే కమర్షియల్, లాభాపేక్షతోనే అవి పనిచేస్తాయి. మేమేమో సేవాభావంతో పనిచేస్తాం. ఎందుకంటే సభ్యులు మా వాళ్ళు, మేము స్థాపించుకున్న బ్యాంకు సంఘాలు కానీ బ్యాంకులు కానీ మాయే, ఇవన్నీ కూడా మాయి. మా అవసరాల కోసం మా సౌకర్యార్థం మేము పెట్టుకున్నాం. లాభము గురించి పనిచేయం. మా సభ్యునికి ఏ రకంగా సేవ అందుతున్నదనేది చూస్తాం. కానీ కొద్ది గొప్ప ఆదాయం అనేది ఉండాలి. ఎందుకంటే వ్యవస్థ నడపడానికి ఇలా దాదాపు ప్రతి జిల్లాలో 400-500 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు జీతభత్యాలు ఇవన్నీ కూడా రావడానికి కొద్ది గొప్ప ఆదాయం ఉండాలి. కానీ కమర్షియల్ బ్యాంక్ లెక్క కేవలం లాభాపేక్ష మా మోటో అనే విషయంలో మాత్రం మేము నడవం. చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు ఒక రైతు సహకార బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే తన పాస్బుక్లు పెట్టి ఎంత ఉంటుంది వడ్డీ, ఏ విధంగా? అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క తీరు ఉంటుంది. పంట రుణంకి అయితే 7% ఉంటుంది. పంట రుణం అన్నిటికన్నా లీస్ట్ 7%. ఓకే, రైట్, థ్యాంక్ యూ.